టారిఫ్లతో రెచ్చిపోతున్న ట్రంప్కు భారత్ ఊహించని షాక్ ఇవ్వబోతోందా? దశాబ్దాల డాలర్ డామినేషన్కు చెక్ పెట్టాలని డిసైడ్ అయిందా? భారత్ అధ్యక్షతన జరగబోయే బ్రిక్స్ సమ్మిట్ సంచలనాలకు వేదిక కాబోతోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ముందడుగు వేసింది. బ్రిక్స్ దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అదే జరిగితే దశాబ్దాల డాలర్ డామినేషన్కు కాలం చెల్లినట్లే. ఇంతకు డాలర్ డామినేషన్కు చెక్ పెట్టే పవర్ఫుల్ స్ట్రాటజీ ఏంటి? భారత్ అధ్యక్షతన జరిగే ప్రతిష్టాత్మక బ్రిక్స్ సమ్మిట్ నిజంగా అమెరికన్ డాలర్ ఆట కట్టించబోతోందా? రూపాయి పతనానికి బ్రేకులు వేయాలంటే డాలర్ డామినేషన్కు చెక్ పెట్టడమే ఆప్షనా? వాచ్ దిస్. అమెరికాకు బిగ్ షాక్. దశాబ్దాల డాలర్ డామినేషన్ కు చెక్. భారత్ లో బ్రిక్స్ సమిట్. డాలర్ కు చెక్ పెట్టడమే టార్గెట్. రూపాయి పత్రానికి బ్రేకులు వేసే మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ నోట మళ్లీ వినిపించిన మాటే ఇది. బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీని కనుక తెరపైకి తెస్తే 150% టారిఫ్లు విధిస్తానని పదే బెదిరింపులకు దిగాడు. ఒకనొక దశలో డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ తెచ్చే ఆలోచన తమకు లేదని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే భారత్ డాలర్ కు చెక్ పెట్టే వ్యూహాలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా ఆర్బీఐ చేసిన కీలక ప్రతిపాదనే అందుకు కారణం. అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు వేసింది. బ్రిక్స్ సభ్య దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానించాలని ఆర్బీఐ ప్రతిపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ చర్య ద్వారా అంతర్జాతీయ లావాదేవీలలో అమెరికన్ డాలర్పై ఉన్న ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతనే బ్రిక్స్ సమిట్ జరగబోతోంది. 2026 చివరిలో జరగబోతున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో సభ్య దేశాల కరెన్సీని అనుసంధానం చేసే ప్రతిపాదనను ప్రధాన అజెండాగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సిఫార్సు చేసింది. ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడితే బ్రిక్స్ సభ్య దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానంపై తొలిసారిగా అధికారిక ప్రతిపాదన వెలువడే అవకాశం ఉంది. గతేడాది బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థల మధ్య పరస్పర అనుకూలతను పెంచాలని డిసైడ్ అయ్యారు. తాజా ఆర్బీఐ ప్రతిపాదన ఆ నిర్ణయానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాల్లో ఏది పూర్తి స్థాయిలో డిజిటల్ కరెన్సీని రిలీజ్ చేయనప్పటికీ 5 ప్రధాన దేశాలు పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. భారత్ తన డిజిటల్ కరెన్సీ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. 2022 డిసెంబర్లో ప్రారంభమైన ఈ రూపీకి ప్రస్తుతం 70 లక్షల మంది రీటైల్ వినియోగదారులు ఉన్నారు. ఆఫ్లైన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆర్బీఐ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మరోవైపు చైనా కూడా తన డిజిటల్ యువాన్ అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. కానీ డిజిటల్ కరెన్సీ అనుసంధానం డాలర్ డామినేషన్ కు ఎలా చెక్ పెడుతుంది? ప్రస్తుతం అంతర్జాతీయ లావాదేవీలు ఎక్కువగా అమెరికా నియంత్రణలోని స్విఫ్ట్ నెట్వర్క్ ద్వారా జరుగుతున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాలు తమ డిజిటల్ కరెన్సీలను అనుసంధానించడం ద్వారా నేరుగా డిజిటల్ రోడ్ను ఏర్పాటు చేసుకుంటాయి. దీనివల్ల స్విఫ్ట్ అవసరం లేకుండానే లావాదేవీలు పూర్తి చేయొచ్చు. ఈ విధానం వల్ల సభ్య దేశాలు తమ సొంత కరెన్సీలోనే వ్యాపారాన్ని చేసుకుంటాయి. ఉదాహరణకు చైనాతో రూపాయి యువాన్తో వాణిజ్యం చేసుకోవచ్చు. రష్యాతో రూపాయి రూబుల్తో వ్యాపార లావాదేవీలు జరపొచ్చు. దీనివల్ల ప్రతి లావాదేవీని డాలర్లోకి మార్చాల్సిన అవసరం తప్పుతుంది. డాలర్ మధ్యవర్తిత్వం లేకపోవడం వల్ల కరెన్సీ మార్పిడి ఖర్చులు 3-5% వరకు తగ్గుతాయి. చెల్లింపులు రోజుల వ్యవధిలో కాకుండా సెకండ్లలోనే పూర్తవుతాయి. అమెరికా తరచుగా డాలర్ వ్యవస్థను ఉపయోగించి ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. బ్రిక్స్ దేశాల సొంత చెల్లింపు వ్యవస్థ ద్వారా ఈ రాజకీయ ఒత్తిళ్ల నుండి, డాలర్ హెచ్చుతగ్గుల ప్రభావం నుండి రక్షణ దొరుకుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి అడ్డుగడ్డ వేయడానికి ఇదే ఆరంభమవుతుంది. నిజానికి అమెరికన్ మార్కెట్ ఎక్స్చేంజ్ నాస్డాక్ ప్రకారం ప్రపంచంలోని చాలా దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. చైనా, రష్యా ఇప్పటికే తమ సొంత కరెన్సీల్లో ఆర్థిక లావాదేవీలు చేస్తున్నాయి. భారత్ కూడా సొంత కరెన్సీతో లావాదేవీలు జరిపేందుకు పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. కెన్యా, మలేషియాతో సహా అనేక దేశాలు డీడాలరైజేషన్ మంచిదని భావిస్తున్నాయి. ఎందుకంటే వారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. పైగా అమెరికా సహా పాశ్చాత్య దేశాలు చాలా విషయాల కోసం బ్రిక్స్ దేశాలపైనే ఆధారపడుతున్నాయి. బ్రిక్స్ కూటమి $60 ట్రిలియన్ పైగా ఆర్థిక వ్యవస్థతో టాప్ లో ఉంది అని పుతిన్ తెలిపారు. అమెరికా 29, యూరోప్ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ $19.35 ట్రిలియన్ ఉంది.
అలాంటప్పుడు ఇంకా అమెరికన్ డాలర్పై ఆధారపడాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పుతిన్ డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ తెరపైకి తేవాలనే ఆలోచన చేశారు. అయితే ఆ పని చేస్తే 150% సుంకాలతో విరుచుకుపడతానని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. కట్ చేస్తే డిజిటల్ కరెన్సీ అనుసంధాన వ్యూహంతో భారత్ ముందుకొచ్చింది. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా వంటి కొత్త సభ్య దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలన్నీ తమ డిజిటల్ కరెన్సీలను అనుసంధానించి డాలర్ను పక్కన పెడితే అమెరికా పెద్దన్న హోదానే గల్లంతు కావడం ఖాయం. పైగా ఏ దేశంపైన ఆర్థిక ఆంక్షలు విధించే పరిస్థితులు ఉండవు. విధించినా అవి వర్కౌట్ కావు. సింపుల్ గా చెప్పాలంటే డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ తెస్తే 150% సుంకాలు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్కు చాలా తెలివిగా డిజిటల్ కరెన్సీ అనుసంధానంతో చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. తమ ప్రయత్నాలు డాలర్కు చెక్ పెట్టే లక్ష్యంతో కావు, కేవలం వాణిజ్య సౌలభ్యం కోసమేనని భారత్ స్పష్టం చేస్తోంది. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ చూస్తూ ఊరుకోవడం మినహా చేయడానికే ఉండకపోవచ్చు. నిజానికి డాలర్కు చెక్ పెట్టాల్సిన అవసరం భారత్ కూడా ఉంది. డాలర్కు చెక్ పెడితేనే రూపాయి పత్రానికి బ్రేకులు పడతాయి. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే మన కరెన్సీ విలువ ఏకంగా 91 రూపాయలు దాటిపోయింది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు భారత్ నుండి డాలర్లు వెనక్కి తీసుకోవడం వల్లే రూపాయి పతనమవుతోంది. డాలర్పై ఆధారపడడం తగ్గితే అమెరికా అంతర్గత ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇండియన్ రూపీపై తక్కువగా ఉంటుంది. అయితే బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశాల మధ్య ఉండే వాణిజ్య అసమతుల్యతలు, సాంకేతికపరమైన భిన్నత్వాలు, పాలనా నియమాలను ఏకీకృతం చేయడం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర సభ్య దేశాల కేంద్ర బ్యాంకులు ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే బ్రిక్స్ కూటమి దేశాల మధ్య వారి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను నేరుగా అనుసంధానించేందుకు చేసే తొలి అధికారిక ప్రయత్నం ఇదే అవుతుంది. అదే జరిగితే 50% టారిఫ్లకు భారత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అవుతుంది కూడా.